హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ నీలా టాక్స్. సో ఈరోజు ఇన్స్టెంట్ మెహందీ ఎలా తయారు చేసుకోవాలో A to Z ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి దీని రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇన్స్టెంట్ మెహందీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. టీ పౌడర్, షుగర్, కుంకుమ, బాగా తిక్కు రెడ్ అయిన కుంకుమని తీసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ టీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. టీ పౌడర్, ఇలా షుగర్ని టీ పౌడర్ని మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక పాత గిన్నెలోకి వేసుకోండి. కొత్తగా ఉన్న గిన్నె అయితే తీసుకోవద్దు, ఏదైనా పాత గిన్నె ఉంటే తీసుకోండి. అందులోకి యాడ్ చేసుకొని ఇది మొత్తం చుట్టూ ఉండేలాగా, మధ్యలో గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. నేను ఆల్రెడీ మాడిపోయిన గిన్నెనే తీసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ఏదైనా పాత గిన్నె ఉంటే అలాంటిదే తీసుకోండి. మధ్యలో అలా స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో ఖాళీ బౌల్ని ఒకటి ఉంచుకోండి, ఓకేనా? దానిపైన ఇంకొక స్టీల్ గిన్నె ఉంచుకోండి. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఆఫ్ చేయొచ్చు. పైన గిన్నెలో పోసిన నీరు వేడెక్కే కొద్దీ ఈ గిన్నె కింద ఆవిరి అనేది వస్తుంది. ఆ ఆవిరి లోపల పెట్టిన ఖాళీ గిన్నెలోనికి డ్రాప్స్గా నీటి చుక్కలు అయితే పడతాయి. అదే మనకి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్. చూడండి, ఇక్కడ అప్పుడే ఫామ్ అయిపోయింది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి, ఓకేనా? లిక్విడ్ అయితే ఇలా ఫామ్ అయింది. ఇది చల్లారిన తర్వాత ఇందులోకి కుంకుమని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి వీటిని. నేనైతే ఇలా చేతితో మిక్స్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఇందులో కుంకుమ వేయక ముందే అయితే మనం ఒక 1 వీక్ అయినా ఈ లిక్విడ్ని స్టోర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 వీక్ కుంకుమను కలిపి మనం పట్టించుకోవచ్చు మెహందీ, ఓకేనా? కుంకుమ వేసిన తర్వాత అయితే మనం దీన్ని స్టోర్ చేసుకోలేము. కుంకుమ వేయక ముందే ఆ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ మనం పెట్టుకోవచ్చు. చూడండి, అసలు ఎంత ఎర్రగా పండుతుందంటే మాటల్లో చెప్పలేము, మీరే చూడండి. ఇంకా మనం కొంచెం కుంకుమని యాడ్ చేసుకోవాలి. నీళ్ళగా ఉండకుండా బాగా చిక్కగా కలుపుకోవాలి, ఓకేనా? ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఏదో ఒక డిజైన్ వేసుకోండి. మీకు వచ్చిన డిజైన్ అయితే మీరు డ్రా చేసుకోండి. నేనైతే ఇలా గులాబీ పువ్వులాగా చేసుకొని చిన్న కాడ తిన్న కింద అయితే పెట్టుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ పెట్టుకున్నది, ఇది కూడా ఇన్స్టెంట్ మెహందీనే. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, వెళ్ళి ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది కూడా ఇన్స్టెంట్ మెహందీనే. జీలకర్రతో గోరెంటాకు అనేసి ముందు ఒక వీడియో చేశాను. ఇది చేసి కూడా 1 వీక్ అవుతుంది. ఇంకా అలాగే లైట్ గా ఉంది, చూడండి అక్కడక్కడ గోరెంటాకు ఇంకా పోలేదు ఇది అసలు. ఇలా చిక్కగా కలుపుకున్న తర్వాత పరక పుల్ల కానీ దూది పుల్ల కానీ తీసుకోవాలి. 1 సైడ్ నేనైతే కాటన్ ని రిమూవ్ చేశాను. కాటన్ రిమూవ్ చేసి ఇందులో డిప్ చేసి ఈజీగా మనమైతే ఈ డిజైన్ మీదుగా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఈ చిన్న పరక పుల్ల తీసుకుంటాను, ఎందుకంటే ఈ లోపల డిజైన్ అందుకు నీట్గా రావాలి కాబట్టి. ఏదైనా చిన్న పరక పుల్లతో పెట్టుకుంటే నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఆడపిల్లలు ఎక్కువ గోరెంటాకు పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో నేను ఒకదాన్ని.
నా చుట్టుపక్కల ఏరియాలో ఇక్కడైతే గోరింటాకు చెట్లు అనేవి అస్సలు ఉండవండి, అసలు లేవు కూడా. నాకు మళ్ళీ బజార్కి వెళ్ళి కోన్ తెచ్చుకోవడానికి బద్ధకమై నేనైతే ఇలా ఇన్స్టెంట్ మెహందీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎక్కువసేపు కూడా ఇదేం ఉంచుకోనక్కర్లేదు, జస్ట్ 10 మినిట్స్ ఉంచుకుంటే చాలు. ఎంత ఎర్రగా పండుతుందో. మినిమం 1 వీక్ ఇది కంపల్సరీ ఉంటుంది. చూడండి, ఇలా చిన్న డిజైన్స్ ఇంత నీట్గా పెట్టుకుంటే మనకు లుక్ బాగుంటుంది. ఇలాంటి డిజైన్స్ రాని వాళ్ళు నార్మల్గా అయినా వేసుకోవచ్చు. గోరింటాకు లాగే మధ్యలో చందమామ చుక్క పెట్టుకొని చుట్టూ చిన్న చిన్న చుక్కలు పెట్టుకోవచ్చు. నాకైతే ఏదో కొంచెం డిజైన్ వస్తుంది కాబట్టి నేను ఇలా డిజైన్ వేసుకున్నాను. చిన్నపిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుందండి, వాళ్ళు చాలాసేపు ఉంచుకోలేరు కదా. మళ్ళీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మీరు కూడా డిజైన్ వేసుకొని అందులో ఇలా డిజైన్ అంటే సైడ్కి పోకుండా ఇలా చిన్న పరక పుల్ల తీసుకొని పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. చూడండి, లుక్కే బాగుంటుంది. మనం చేతులు కడుక్కున్న తర్వాత ఈ పెన్తో డ్రా చేసాం కదా, అది ఏమి ఉండదు, నిదానంగా అదే పోతుంది. మరుసటి రోజుకి ఇది చాలా ఎర్రగా కనిపిస్తుంది. ఇంకా ఈరోజు కడిగేసిన తర్వాత అంత కనిపించకపోవచ్చు, కానీ రేపటికి ఇది చాలా బాగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో ట్రై చేశాను కదా, ఇది వర్కౌట్ అవుతుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్లో అయితే. ట్రై చేశాను, బాగా వర్కౌట్ అయింది అదైతే. అందుకే మళ్ళీ సెకండ్ మెథడ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇలాంటి మెథడ్స్ చాలా చేయాలని నాకైతే ఉంది. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. లైక్ చేయండి, మీ వాళ్ళల్లో ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. చూడండి, నీట్గా రోజు అయితే డ్రా చేసేసాను. ఇలాగే హ్యాండ్ మొత్తం పెట్టేసుకోండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి అసలు. ఇలాగే డిజైన్ మొత్తం పెట్టేసుకుంటాను నేను. డిజైన్ మొత్తం ఇలా పెట్టేసుకున్నాను. వేళ్ళకైతే ఇలా చేత్తోనే పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ దూది పుల్లతో అయినా పరక పుల్లతో అయినా లేట్ అవుతుంది కదా. ఇదేం పెద్ద డిజైన్ కాదు కాబట్టి ఫింగర్స్కి మొత్తం ఇలా మనం వేలుతోనే పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇంత ఎర్రగా అవుతుందో, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే, లేదా ఒక 4-5 చేతులకి అలా కావాలి అనుకుంటే షుగర్ని 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అలాగే టీ పౌడర్ ఉంటుంది కదా, టీ పౌడర్ని అయితే ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు యాడ్ చేసుకోండి, ఓకేనా. ఎంత బాగా నచ్చిందో నాకైతే. ఇది మొత్తం వాష్ చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కోకోనట్ ఆయిల్ని లైట్గా పట్టించుకోండి, ఓకేనా. మొత్తం కడిగేసిన తర్వాత కోకోనట్ ఆయిల్ని మొత్తం ఈ మెహందీ మీద అలా పూసుకోండి. అదే ఆరిపోతుంది, ఎక్కువసేపు ఏం పెట్టుకోని అవసరం లేదు. కోకోనట్ ఆయిల్ పట్టించుకుంటే ఏంటంటే చాలా ఎర్రగా, ఇంకా దీనికి బ్రైట్ లుక్ అన్నది వస్తుంది. మర్చిపోవద్దండి అది మాత్రం. నేనైతే అలాగే చేస్తాను. నేను ఇన్స్టెంట్ మెహందీ కాదు కానీ గోరెంటాకు పెట్టుకున్నా, కోన్ పెట్టుకున్నా, నైట్ పడుకునే ముందు అలాగా కోకోనట్ ఆయిల్ కంపల్సరీ రాసుకునేదాన్ని. ఎందుకంటే నైట్ టైం అని పర్టికులర్గా అక్కర్లేదు,
ఇది ఇన్స్టెంట్ మెహందీ 10 మినిట్సే కాబట్టి నేను ఎప్పుడు డే టైంలోనే పట్టించుకుంటాను. ఇది పట్టించుకున్న తర్వాత లైట్గా కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను నేను. మీరు కూడా యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఎంత నీట్గా ఉందో. ఫైనల్లీ మొత్తం అయితే కంప్లీట్ గా పెట్టేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది, సో బ్యాక్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా నీట్ గా కనిపిస్తుంది కదా. సో మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.